ఓం శ్రీ పద్మాక్షే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఆదిత్యం భాస్కరం భానుం రవిం సూర్యం దివాకరం షడేతాని స్మరే నిత్యం సప్తద్వీపమయం విభుం. శ్రీ గురుభ్యో నమః. మాఘమాస సందర్భంగా గత 7 సంవత్సరాలుగా సూర్యారాధన పూర్వకంగా అమ్మవారి ఆరాధనలు కూడా అందులో విశిష్టంగా మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం అష్టమ 8వ సంవత్సర ప్రయుక్తంగా పంచాయతన పూర్వకంగా సూర్యారాధన చేయాలనే సంకల్పం చేసి ఈ సంవత్సరం దానికి తగు ఏర్పాట్లు చేయడం అవుతున్నది. సూర్యారాధన మాఘమాసంలో అత్యంత విశిష్టమైంది. ఎందువలన అంటే మఘము అంటే పాపములు తొలగించే మాసం, అత్యంత ఫలములనిచ్చేది, మన పాపములని నివృత్తి చేసుకునేది. దీనికి ఈ మాఘమాసంలో సూర్య భగవాను ఆరాధన అత్యంత విశిష్టంగా చెప్పబడుతోంది. ఎందువలన అంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆరోగ్యం అనేది మనకు కలగాలి అంటే సూర్యుడి అనుగ్రహం మనకు తప్పకుండా కలిగి ఉండాలి. అటువంటి సూర్యుడిని, ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధన చేసుకుందుకు ఈ మాఘమాసం అనేది చాలా విశేషంతో కూడుకున్నది. అందుచేత పూర్వీకులు చాలామంది కూడా భానుని చూడకుండా భోజనం కూడా చేసేవారు కాదు, కనీసం మంచినీళ్ళు కూడా పుచ్చుకునేవారు కాదు పూర్వీకులు, మన పెద్దవాళ్ళందరూ కూడా. అలా సూర్య ఉపాసన చేత ఎంతోమంది తరించారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరూ కూడా ఏదో ఒక రకమైన అనారోగ్యములతో సతమతం అవుతున్నారు. సరే, ఆస్తులు అంటే పిల్లలకి పంచిపెట్టచ్చు, పుణ్యఫలాలు అయితే పిల్లలకు కూడా పంచిపెట్టచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం ఎవరూ కూడా పంచిపెట్టలేరు. ఎందువల్ల అంటే జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. అనేక జన్మల్లో మనం చేసినటువంటి పాపములు తెలిసి తెలియక కూడా జరుగుతూ ఉంటాయి. తెలిసి అంటే ఒకరిని బాధ పెట్టడం, అది కూడా ఒక పాపకర్మే. ఒకటి తెలియక మనం వెళ్తూ ఒక జీవుణ్ణి మనకు తెలియకుండానే వాటిని అసౌకర్యాన్ని మనం గురి చేస్తాం. అందుచేత ఇలాంటివన్నీ కూడా జన్మాంతరాల్లో చేసినటువంటి దోషములే ఈ జన్మలో మనకి వ్యాధి రూపంలో సంక్రమిస్తాయి అన్నమాట. అటువంటి వ్యాధులన్నింటినీ కూడా ఎటువంటిదైనా కూడా తొలగాలి అంటే కేవలం సూర్య ఆరాధనే మార్గంగా చెప్పబడుతోంది. సూర్యమండలానికి ప్రత్యక్షంగా పైన హృదయంతో పైన వాళ్ళు చాలామంది ఉన్నారు. భాస్కరాచార్యులు వారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా సూర్యోపాసన చేత తరించబడి ఉన్నారన్నమాట. అలాగే ఈ సూర్యతీర్థం అనేది త్రిచ మహాసౌర అరుణపూర్వకంగా సౌరాష్టాక్షరి జపము, దానికి కొన్ని మంత్రానుష్ఠానపూర్వకంగా ప్రతిరోజు కూడా సూర్యారాధన అనేది ఈ 16 రోజుల్లో కూడా విశేషంగా జరుగుతుంది. ఆ సూర్యతీర్థం తీసుకోవడం వల్ల సమస్త రోగములు తొలుగుతాయని మన ధర్మశాస్త్ర పురాణాలు వేదాల్లో కూడా చెప్పబడుతుంది. ఎలాగా అంటే సూర్య ఆత్మ జగతస్థస్తుషశ్చ, మొత్తం సూర్య భగవానుడే ఈ సప్తద్వీపాలన్నిటికీ కూడా సూర్యుడే నాయకుడు. ఎలాగా అంటే ఆయన లేనిదే మనకి, ఆయన 4 వారం రోజులు రాకపోతే హాస్పిటల్ నిండుతాయి, వారం రోజులు ఎక్కువగా వచ్చినా హాస్పిటల్ నిండిపోతాయి అన్నమాట. శరీర వ్యాధులు, చర్మ వ్యాధులు, రకరకాల వ్యాధులన్నీ కొడతాయి. అలాగే పంటలు కూడా సస్యశ్యామలంగా పండాలి అంటే కేవలం సూర్య భగవానుడి అనుగ్రహం వల్లే ఈ గమనం అనేది జరుగుతోంది. అలాగే ఈ గ్రహాలకి నక్షత్రాలకి, నక్షత్ర గ్రహ తారాణ అధిపో విశ్వభావన అన్నారు. నక్షత్రాలకి గ్రహాలకి అధిపతి సూర్య భగవాన్. అలాంటి సూర్య భగవాన్ని మనం ఆరాధన చేసుకోవడం చేత గ్రహాలు, నవగ్రహాలకి అధిపతి భగవాన్ సూర్య భగవాన్. ఆ నవగ్రహాల్లో ప్రథముడైన రవి గ్రహ అనుగ్రహం చేత సస్యంగా అందరికీ కూడా, మన ఒక్కళ్ళ కోసమే కాదు, లోకం సుభిక్షంగా ఉంటే మనం కూడా బాగుంటాం. ఎలాగా అంటే బయట మనం కొనుక్కునేది 100 రూపాయలు అయినప్పుడు అది ఒక్కడి మీదే పడదు, ఎవరో ఉన్నవాడు అడుగు. అందరూ బాగుండాలంటే లోక సమస్త సుఖినోభవంతు, లోక శ్రేయస్సు కోరి మనం ఇలాంటి కార్యాలు, ధర్మాచరణతో కూడుకున్న కార్యాలు అన్నీ చేయాలి. ఇవి చాలా కష్టతరమైనవి. అంటే వేద నియమాలను పాటిస్తూ ఉపాసన మార్గంతో వెళ్తూ ఆచరించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ కూడా 7 సంవత్సరాల మట్టి దిగ్విజయంగా ఇది మనం జరుపుకున్నాం.
ఎంతోమంది చాలా దాని యొక్క ఫలములు పొంది ఆ తీర్థాన్ని స్వీకరించడం చేత, దర్శించడం చేత దాని ఫలాలు పొంది ఉన్నారు. అందుచే ఈ సూర్యారాధనలో ఆ తీర్థ ప్రసాదాలు అనేది మిక్కిలి శ్రేయస్సుని కలుగు చేస్తాయి. కాబట్టి ఒక్కళ్ళమే కాదు, అందరూ మనం తరించడం కాదు, మనతో పాటు 10 మంది తరించాలనే ఉద్దేశంతో ఈ ఆరాధన అనేది జరగబడుతుంది. అలాగే కలో చండీ వినాయకో అన్నారు. కలియుగంలో ఎటువంటి కామ్యములైనా తీరాలంటే కలో చండీ, కలియుగంలో చండీ అమ్మవారిని మహాగణపతిని ఆరాధన వల్ల తీరుతాయి అని క్షిప్రసిద్ధి, మంత్రసిద్ధి అనేది కలగడానికి కలో చండీ వినాయకుని గణపతిని అమ్మవారిని ఆరాధన చేస్తే శీఘ్ర ఫలములు లభిస్తాయి అన్నమాట. అందుచేత ఇక్కడ శతచండీ పారాయణలు అంటే 100 చండీ పారాయణలు, 10 హోమాలు, అలాగే లక్ష్మీ గణపతి మూలమంత్ర జపము, అష్టద్రవ్య హోమం, చతురావృత్తి తర్పణం, విశేష రోజుల్లో చతురావృత్తి తర్పణం కూడా ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల వ్యాపార అభివృద్ధి, కోర్టు కేసులు ఇలాంటి చాలా మిక్కిలి మనకి అందుబాటులో లేనివి, అత్యంత సమస్యగా మనం పరిగణిస్తున్నవన్నీ కూడా సులభంగా ఇక్కడ తొలగుతాయి ఈ ఆరాధన చేత. అలాగే మహాసుదర్శన హోమం అనుష్ఠానం, సుదర్శనం అంటేనే మహాచక్రం, సుదర్శన చక్రం అనేది, అటువంటి సుదర్శని యొక్క పారాయణలు ఇక్కడ జరుగుతాయి విష్ణు ప్రీతి కొరకు. అలాగే అభిషేకం, ఉమా చంద్రమౌళేశ్వర ప్రీతియే రోజు కూడా అభిషేకం జరుగుతుంది స్వామివారికి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు, ఐశ్వర్య కారకుడు ఈశ్వరుడే, అందుచేత రోజు కూడా రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే మహిళలు అందరూ కూడా పాల్గొవాలి. మనంగా కాదు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దీపారాధన, దేవుడి దగ్గర ఒక స్తోత్రాలు, ఏవో ఒక పారాయణలతో కలో నామస్మరణాన్ ముక్తి. ఈ కలియుగంలో నామస్మరణ అనేది చాలా విశిష్టతతో కూడుకుంది, విశేషమైంది. అందుచే మహిళల చేత స్వయంగా వాళ్ళు చేసుకునే విధానంగా సరళమైన పద్ధతిలో రోజు కూడా ఇంట్లో కూడా నిత్యం ఎలా పూజ చేసుకోవాలనేది తెలుసుకునే విధంగా ప్రతిరోజు కూడా మహిళలచే ఉచితంగా కుంకుమార్చన చేయించాలి అనే సదుద్దేశంతో ప్రతిరోజు కూడా కుంకుమార్చన అనేది ఇక్కడ ఏర్పాటు చేయమైంది. అలాగే కళ్యాణాలు, గణపతి, సుబ్రహ్మణ్యం, గణపతి వ్యాపార అభివృద్ధికి వీటికి గణపతి కళ్యాణం అనేది చాలా శ్రేయస్సునిచ్చును. అలాగే సుబ్రహ్మణ్య కళ్యాణం, వివాహ సంతాన ప్రతిబంధకాలకి సుబ్రహ్మణ్య కళ్యాణం. అలాగే కాలసర్పదోషం, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో కాలసర్పదోషం అనేది ప్రబలుతోంది. అందుచేత కాలసర్పదోష నివృత్తి కోసమని సుబ్రహ్మణ్య కళ్యాణం. అలాగే మహావిష్ణు ప్రీతికి లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవి కోసమని అనుగ్రహం, మహావిష్ణు సైత లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ కళ్యాణం అంటే విష్ణు కళ్యాణం. శివ కళ్యాణం, జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం, జగత్తుకి అంతటికీ కూడా తల్లి తండ్రి శివుడు అమ్మవారుట పార్వతీదేవి. అటువంటి ఆ అమ్మవారికి కూడా ఈ జగత్తుకి తల్లి తండ్రి అయినటువంటి అమ్మవారికి అయ్యవారికి మనందరం కూడా సామూహికంగా కలుసుకుని చక్కగా వైభవపేతంగా కళ్యాణం చేసుకోవడం, ఇంకా ఇలా విశేష కార్యక్రమాలు ఇందులో కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అత్యంత విలువైనది, విశిష్టంగా బాగా చెయ్యాలి, అందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది కలగాలనే ఉద్దేశంతో. లక్ష్మి అనేది ఐశ్వర్యం ఒక్కటే కాదు, ఆయుష్ కూడా లక్ష్మీ అమ్మవారే ఇస్తుంది. ఆయుష్ అంటే ఐశ్వర్యం ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ కూడా సెకను కూడా ఆయుష్ను నిలుపుకోలేరు వాళ్ళు. వారి ఐశ్వర్యంతో సెకను కూడా ఆయుష్ నిలుపుకోలేరు. అలాంటి ఐశ్వర్యము ఆయుష్ కలగజేసేది లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఆ లక్ష్మీ అమ్మవారికి ఇక్కడ శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మి హోమాములు 5 రోజుల పాటు జరగడం అనేది అత్యంత విశిష్టమైంది. వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన ఈతి బాధలు, ఆర్థిక ఈతి బాధలు. ఒకడికి ధనం అనేది రాక, వచ్చినా కనపడక, ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియక, వచ్చిన ధనాన్ని నిలుపుకోలేక, అలాగే సంబంధించిన ఒక గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక వస్తువు కొనుక్కోవాలన్నా కూడా సకల సంపదలను ఇచ్చేది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ సూక్తం. త్వమాం భజస్వ పద్మాక్షి అనసౌఖ్యంల మామ్యహం. ఆవిని కనుక కొలిస్తే సకల సౌకర్యాలు కూడా మనకి లభిస్తాయి. ఇలా అంటే మన వ్యక్తిగతంగానే కాదు, లోకం కూడా శ్రేయస్సు పొందాలనే సదుద్దేశంతో అందులో మనం ఒకళ్ళు కనుక
అది వ్యక్తిగతంగా అందరూ కూడా స్థిరమైంది స్థానం పొందితే లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుచేత లక్ష్మీ హోమాలు శ్రీ సూక్త విధానంగా కమలాలయ మంత్రసములతో మహాలక్ష్మీ హోమాలు గత సంవత్సరం కూడా దీన్ని ఆచరించాం. చాలామంది సత్ఫలితాలు పొంది ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విశేషంగా ఈ సంవత్సరం లక్ష్మీ హోమాలు 5 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. తామర పువ్వులతో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి పద్మములనే ఆవాసంగా చేసుకుని ఆ పద్మములతోనే అమ్మవారిని అర్చించడం అనేది కలిగినటువంటి అమ్మవారిని మనం అర్చించడం అనేది ఇక్కడ మిక్కిలి శ్రేయస్సును చేకూరుస్తుంది. ఆ లక్ష్మీ అమ్మవారు సంతుష్టి చేత మనకి ధన కనక వస్తువాహన పశు సస్య సంపద ఇంతకు మించి ఏమి ఉండవు. అన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం మాత్రమే కలుగుతుంది. అందుచేత ఈ లక్ష్మీ హోమాలు జరుగుతాయి. ఈ ఆఖరి 24వ తారీఖున పౌర్ణమి, మాఘ పౌర్ణమి అనేది అత్యంత పర్వదినం. ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అర్చన ప్రత్యేకమైన విశేషమైన తామర పుష్పములతో పుష్పాలతో లక్ష్మీ అర్చన జరుగుతుంది. ఆ రోజు ప్రదోషకాలంలో జ్యోతిర్లింగార్చన. మాఘ పౌర్ణమి అనేది సకల శాస్త్రాల్లో కూడా అత్యంత ఫలాన్ని చేకూరుస్తుంది అని తెలియజేస్తోంది. అలాగే సముద్ర స్థానం, దేవాలయ దర్శనం ఇలాంటివి విక్కిలిగా చెప్పబడుతోంది. సకల దేవతలు కూడా కొలువై ఉన్న ప్రదేశం యాగశాల. అది కూడా రాజమండ్రి మహానగరం అంటే నది, ఇక్కడ గౌతమి నది ఉండడమే ఇక్కడ ప్రాశస్యం. అందుచేత ఈ నదీ తీరంలో చేయడం వల్ల చిన్నపాటి చేసిన అక్షయమైన ఫలాన్ని ఇక్కడ చేకూరుస్తాయి. అందుచే అక్కడ ఆ రోజు లక్ష్మీ ఆరాధనలు. అలాగే రథసప్తమికి విశేషంగా రథసప్తమి రోజున ఫలాలు పుష్పాలతో సూర్యభగవానుడికి విశేష అర్చనలు జరుగుతాయి. రథసప్తమి అనేది సూర్య జయంతి అందరికీ తెలుసు. ఆ రోజు చాలామంది నియమాలతో ఉంటూ ఉంటారు. ఆ రోజు సూర్యతీర్థం స్వీకరిస్తే ఇంకా మిక్కిలి శ్రేయస్సు కలుగుతుంది. ఎన్ని ఆలయాలకి వెళ్ళినప్పటికీ కూడా స్థిరమైన మూర్తి మాత్రమే ఉంటాడు. ఆయన్ని ఎలా అనుగ్రహం పొందాలి, సూర్య అనుగ్రహం ఎలా పొందాలి అనే మార్గం ఏదైనా ఉందంటే కేవలం ఈ శౌర్యయాగంగా మనం భావించాలి. ఇందులో ఈ ఒకటే కాదు, పంచాయతన పూర్వకంగా జరుగుతాయి. వీటినన్నిటినీ కూడా దర్శించి తరించగలరు. అలాగే 25వ తారీఖున మహాపూర్ణాహుతి అంటే ప్రారంభం 10వ తారీఖు శనివారం ప్రారంభమైన లగాయత్తు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా 25వ తారీఖు ఆదివారం సూర్యభగవానుడికి విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు పూర్ణాహుతితో పరిసమాప్తం అవుతాయి. ఆ ఆహుతిని ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఇటువంటి మొత్తం చేసిన క్రతు ఫలం అంతా కూడా తగ్గుతుంది అని చెప్పబడుతోంది. అది అయిన తదుపరి ఆ మహాకలశలు ఏవైతే ఉన్నాయో అద్భుత కలశలు, ఆ కలశల్లో ఉన్న ఉదకాన్ని అందరినీ కూడా మహా సంప్రోక్షణ జరుగుతుంది. ఆ నీళ్లు జలుకోవడం చేత తరిస్తాము అని పెద్దలుగా యజ్ఞ యాగాదుల్లో దీనికి మిక్కిలి విశిష్టతను తెలియజేసింది. అలాగే అన్న సమారాధన 10,000 మందికి అన్న సమారాధన చెయ్యాలి. ఇంత క్రతువు చేసిన తర్వాత దానికి తగ్గ అన్నదానం చేయకపోతే నిష్ఫలం అవుతుంది. ఇదంతా కూడా అన్నదానం అనేది దీనికి శ్రేయస్సు కలుగుతుంది. మనందరూ తరించాలి అంటే అన్నదానం దానికి తగ్గ అది జరగాలి. కనుక 10,000 మందికి అన్న సమారాధన చేయాలనే ఉద్దేశంతో ఇది అక్కడితో అన్న సమారాధనతో ముగుస్తుంది. అందుచే ఇది తెలుసుకుని అందరూ కూడా ఈ దర్శనం చేసుకుని ఇటువంటి యాగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సకల కామ్యాలు కూడా వారి కామ్యాలని కూడా పొందగలుగుతారు. అందుచే వస్తు ధన రూపంగా దీనికి సహాయ సహకారములు అందజేసి అలాగే ఇక్కడ గోత్రనామాలతో చేయడానికి మీ పేరు మీద మీ గోత్రనామాల మీద జరిపించుకునే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పాల్గొని మన ఎంత శక్తి ఉంటే దాన్ని తగ్గట్టుగా పాల్గొని వాటి యొక్క ఫలమును అందరూ కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ యాగస్థలం సీతంపేట పేపర్ మిల్ రాజమహేంద్రవరం. హరి ఓం తత్సదు.